ఓరి దేవుడా, ఒక్క నిమిషం కూడా అనవసరం చేయకండి. ఆలస్యం అయితే తన పరిస్థితి దారుణం అయిపోతుంది. సరే సరే. కమిషనర్ ఏమంటున్నారు? రవి ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేశాడు. శివ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదంట. రా. అదే ఎలా చెప్పాలో ఏంటో. ఇక్కడ నుండి టీవీ బాగు చేసే కుర్రాడు వెళ్ళాడు కదా, శివ వాడిని కనిపెట్టి చంపేశాడు. చేశాడు. శివ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు ఏంటి వాడి ప్రాబ్లం? ప్రేమ, ఆప్యాయత, అదే వాడి సమస్య. అదేంటంటే శివకి ఇంతకుముందు సమస్య ఉంది. పెళ్లికి ముందు నీ దగ్గర దాచిపెట్టాం. శివ వాళ్ళ నాన్న అంటే మా బాబాయ్, అతను చాలా రోజులు గల్ఫ్లోనే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి పిన్నే వాడిని చూసుకుంది. అందువల్ల బాబాయ్కి వాడికి పెద్దగా కనెక్షన్ లేదు. బాబాయ్ కూడా 2-3 ఏళ్ళకు ఒకసారి ఊళ్ళోకి వస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే పిన్నే వాడికి లోకం. అప్పుడు వాడికి 10-12 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. బాబాయ్ చాలా రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చారు. ఆ రోజు రాత్రి ఓ ఏంటి శివ, నిద్రపోలేదా? అమ్మ కనిపించట్లేదు. ఏంటి బంగారం? అమ్మ నువ్వు ఎందుకు ఇతనితో వచ్చి పడుకున్నావు? ఇతనా? రే నేను మీ నాన్నరా. నీకు నా మీద ఎందుకంత ద్వేషం? ఏంటే వాడి వాగుడు? మొదటిసారిగా మాట్లాడుతున్నాడు. నాన్నతో అలా మాట్లాడచ్చు. అమ్మ నీతో రాదు, నువ్వు వెళ్ళి పడుకో. పోరా పో. అయ్యో ఏమండి, వాడు బాధపడతాడండి. నేను వెళ్ళి వాడితో పడుకుంటాను. అవసరం లేదు, వాడు పెద్దవాడయ్యాడుగా, ఒంటరిగా పడుకోవడం అలవాటవని. నువ్వే వాడిని ఇలా గారాబం చేశావు. మగపిల్లాడు కదా, కాస్త ధైర్యం ఉండాలి. ఇక్కడి నుంచి వాడు ఒంటరిగా పడుకుంటే చాలు. రా, నా మూడంతా చెడగొట్టాడు.
వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వేరు చేస్తాడనుకొని వాడు మానసికంగా ఇబ్బంది పడ్డాడు. శివ ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న తల మీద కొట్టి చంపేశాడు. ఆ తర్వాత 5 ఏళ్ళు తను మెంటల్ హాస్పిటల్లోనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ చనిపోయిన వెంటనే వాడు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు వాడిని ట్రీట్ చేసింది ఈ డాక్టర్ గారే. చూడండి, ఆ రోజంతా గొడవేమీ లేదు. 1 నెల చికిత్స కావాల్సి వచ్చింది. ఆ తర్వాత వాడు కాలేజీలో చేరి మీరిద్దరు మీట్ అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన తల్లిపై ఉన్న అపరిమితమైన ప్రేమ ఆ తర్వాత నీలోనే దాన్ని చూస్తూ ఉన్నాడు. తను గల్ఫ్కి వెళ్ళిన తర్వాతే నిన్ను విడిచి బతకడం చాలా కష్టమని తెలుసుకున్నాడు. కంపెనీలు వేసిన ఒప్పందం వల్ల తాను అక్కడి నుండి ఇక్కడికి రావడం సాధ్యం కాలేదు. నిన్ను పోగొట్టుకుంటున్నానేమో అని, తన మీద నీ ప్రేమ తగ్గిపోతుందో అని, ఇంకా కొన్ని పనికిరాని తలపులు తన మనసును మళ్ళీ మార్చేశాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం డాక్టర్? వైద్యం చేస్తే బాగోతుంది. మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు డాక్టర్? ఒకవేళ నువ్వు వాడి చేతికి చిక్కవనుకో, నిన్ను చంపడానికి కూడా వెనుకంజ వెయ్యడు. అయితే నువ్వు పని చెయ్యి, ఓ 2-3 రోజులు నీ ఇక్కడ ఉండకు. ఆ లోపు ఇక్కడున్న సమస్యలను మేము ఇద్దరం తీరుస్తాం. కమిషనర్, హలో సార్, అమీదినే. మంచి పని చేశారు సార్. వద్దు సార్, మేమే వస్తున్నాం. ఓ సరే, అలాగే సార్. ఏమైంది? శివ ఇప్పుడు మీ పాత బంగ్లాలో ఉన్నాడు, పోలీసులతో సహా. మనం అక్కడికి వెళ్దాం హరి. నేను రావాలా? అవును, శివ నీ ఒక్కడికే భయపడతాడు. నువ్వు చెప్పావంటే తప్పకుండా వింటాడు. మేము వెళ్ళొస్తాం. నువ్వు కొన్ని రోజులు నీకు తెలిసిన వారి ఇంట్లో ఉండమ్మా. అదే శివ దొరికాడు కదా అన్నా. చూడమ్మా, మనం అక్కడికి వెళ్లే వరకు వాడు అక్కడే ఉంటాడని ఎవరికి తెలుసు చెప్పమ్మా? నీ మంచి కోసమే చెబుతున్నాం. వాడు నిన్ను కనిపెట్టిన చోటుకు నువ్వు వెళ్ళాలమ్మా. దీన్ని నువ్వు మామూలుగా అనుకోకు. ఇప్పుడు వాడు చాలా ఆపదైన వాడు. ఒక మాటలో చెప్పాలంటే వాడొక సైకో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.